పెద్దవాళ్ళలో లక్షణాలు మనం ఇప్పుడు వరకు తెలుసుకున్నాం కాబట్టి పిల్లల్లో కూడా సిమిలర్ సిమ్టమ్స్, సిమిలర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. చిన్నపిల్లల్లో కూడా వ్యాధి తీవ్రత కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. జ్వరంతో పాటు ర్యాష్, జాయింట్ పెయిన్స్, సరిగ్గా తిండి తినకపోవడం, దాంతోపాటు ఈ మెదడు వ్యాధి లక్షణాలు రావడము, దాంతోపాటు నేను చెప్పినటువంటి గ్రంథులు, ఏది ఉమ్ము ప్రొడ్యూస్ చేసేటువంటి, లాలాజలం ప్రొడ్యూస్ చేసేటువంటి గ్రంథులు, దాంతోపాటు టెస్టిస్, ఇవి వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. నొప్పి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. చెంపలమ్మ గవదలమ్మ అనే దాని గురించి మనకు ఒకసారి పేషెంట్కి వస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కామన్గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి. సో ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా కొద్దో గొప్ప వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే మనకి వ్యాధి నిరోధక శక్తి ఉంటుందండి. కానీ ఒక 3 నెలల నుంచి 6 నెలల తర్వాత నుంచి ఆ ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ అనేది తగ్గిపోయి వ్యాధి మళ్ళీ వచ్చే అవకాశం చెంపలమ్మ అనేది ఉంటుంది. కానీ అది రాకుండా ఉండేదానికి, ఒకవేళ వచ్చినా కూడా మనకి సివియరిటీ, వ్యాధి తీవ్రత తక్కువగా ఉండేదానికి వ్యాక్సినేషన్ వేసుకోవాల్సి ఉంటుందండి. వ్యాక్సినేషన్ వేసుకున్న దానిలో 100% ప్రొటెక్షన్ ఉండకపోవచ్చు, కానీ 90% వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ మిగతా 10% ఎవరికైతే వస్తుందో లక్ బాగాలేక వాళ్ళకు వచ్చినా కూడా వ్యాధి తీవ్రత అనేది కొద్దిగా తక్కువే ఉంటుందండి. సో వ్యాక్సినేషన్ వేసుకుంటే బెటరు. అండ్ మళ్ళీ మళ్ళీ మమ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి.